ఈనాడు రైతుల్లో మరి కొంతమంది రైతులకు పాస్ పుస్తకాలు వచ్చినాయి, ఇంకా రావాల్సినటువంటి పాస్ పుస్తకాలు రావాల్సినటువంటి మీ గవర్నర్ గారి ప్రసంగంలో 94% మంది రైతులకు పాస్ పుస్తకాలు వచ్చినట్టుగా మరి చేయడం ప్రకటించి ఇలా చెప్పింది. కానీ ఈ మాట మిత్రులు సీనియర్ శాసనసభ్యులు కూడా వారు ఒక మాట మాట్లాడుతూ మీ గవర్నర్ గారు అన్నారు అధ్యక్ష. మన గవర్నర్ గారు అది రికార్డు కూడా ఉంచద్దు అధ్యక్ష, మంచిది కాదు. మన గవర్నర్ గారు, మీ గవర్నర్ గారు కాదు. కాంగ్రెస్ కు గవర్నరు, టీఆర్ఎస్ కు గవర్నర్ ఉన్నారు. అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కేంద్రం నుంచి ఆమోదం రావడం కోసం టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది అన్నాడు అధ్యక్ష. ఇందులో కూడా ఉంది అధ్యక్ష. అంటే నేను ఒక తప్పేదైనా కానీ ప్రింటింగ్ లో ఇది మీరు చూడండి అధ్యక్ష, టీఆర్ఎస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం అనాల్సింది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. గవర్నర్ గారు రాసిన దాంట్లో మీరు చూడండి అధ్యక్ష, చివరి దాంట్లో ఈ ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కానీ దాని విషయంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది. అంటే నేను ఏదైనా వర్డ్ నా తప్పైనా ఒక ప్రింటెడ్ ఒక గవర్నర్ గారి ప్రసంగంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అని చదివించిన అధ్యక్ష, దాన్ని కూడా మీరు రికార్డ్ సరి చేస్తే బాగుంటుంది అధ్యక్ష. ఇక్కడ ఉన్నది ఏ ప్రభుత్వం ఉందండి ఇప్పుడు? డెఫినెట్లీ టీఆర్ఎస్ ప్రభుత్వం కదండి ఉన్నది. దాని అబ్జెక్షన్ ఏంటంటే నాకు అర్థం కాదు. అంత ఆత్మవంచన ఎందుకు? మనం ఏ పార్టీ గవర్నమెంట్ ఉంటే ఆ పార్టీ గవర్నమెంటే ఉంటుంది కదండి. పబ్లిక్ ఓటేసింది కూడా టీఆర్ఎస్ పార్టీకే కదా, టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోకే కదా. గవర్నమెంట్ ఎక్కడికి వెళ్ళి వస్తాయండి? పార్టీల నుంచే గవర్నమెంట్లు వస్తాయి. డెమోక్రసీలో అంత అసహనం ఎందుకండి? టీఆర్ఎస్ అనగానే అంత భరిస్తలేదా మీకు? డెఫినెట్లీ ఇక్కడ ఉన్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే, రేపు పోరాటం చేసేది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. అందులో ఏం తప్పలేదు అధ్యక్ష. అదేవిధంగా రాస్తాం, ముందు కూడా రాస్తాం. డెమోక్రసీలో రాయకపోతే తప్పండి, రాస్తేనే కరెక్ట్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.